ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తమిళనాట ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 116 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు విజయ్ వెంట ఉన్నారు. ఇంకొక 2 ఎమ్మెల్యేల కోసం తర్జన భర్జన కొనసాగుతుంది. అసలు ఇలాంటి నేపథ్యంలో సీఎంగా విజయ్ కాకపోవడానికి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చేసిన తప్పేంటి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కార్తీక్ ఉన్నారు. కార్తీక్, నమస్కారం. అసలు ఎంటైర్ ఎపిసోడ్లో 4 రోజులుగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు, ఆ ఈవెంట్ మేనేజర్లకి లక్షల్లో డబ్బులు ఇవ్వటం, వాళ్ళని హోల్డ్ చేయటం, మళ్ళీ ఇదిగో అదిగో అంటూ గవర్నర్ని కలవటం, ఈ మిత్రపక్షాలు డ్రామాలు ఆడటం, అసలు విజయ్ చేసిన తప్పేంటి? అంటే విజయ్ చేసినటువంటి ఒక మిస్టేక్ని ఈరోజు కొంతమంది జర్నలిస్టులు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడాలంటే మామూలుగా ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మొత్తం తమిళనాడు అసెంబ్లీలో 234, సగానికంటే ఒక స్థానం ఎక్కువ వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. 118 స్థానాలు రావాలి. 118 ఎవరికి రాలేదు. అప్పుడు సహజంగా గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తారు, అతనే పిలుస్తారు, ఎవరు అడగవసరం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు రెడీగా ఉంటే ఏర్పాటు చేస్తారు. లేదు ఇంకెవరన్నా పోస్ట్పోల్ అలయన్స్ అంటే మేము పొత్తు పెట్టుకున్నామండి, ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కంటే మా దగ్గర ఎక్కువ సంఖ్య ఉంది, మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అయ్యేంత సంఖ్య మా దగ్గర ఉంది అని ఎవరైనా గవర్నర్కి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని కూడా పిలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ విజయ్ తప్ప ఇంకెవరూ పెట్టుకోలేదు అప్లికేషన్. నిన్న నైట్ ఏదో దినకరం కలిసాడు, అంతకుముందు ఎవరు కలవలేదు, అయితే దినకరం కలిసి అతనే సంఖ్య చూపించలేదు, అది వదిలేయండి. అక్కడ పొత్తు అక్కడ చూపించలేదు అలయన్స్ ని. కానీ ఇక్కడ విజయ్ గవర్నర్ని కలిశాడు. మామూలుగా అసలు గవర్నరే విజయ్ని పిలవాలి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి. ఇప్పటి వరకు మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోతే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అంటానికి 2 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నర్ పిలవటం, ఉన్నంతలో పెద్ద పార్టీ ఏదో ఆ పార్టీని పిలవటం, లేదా పెద్ద కూటమి ఏదో దాన్ని పిలవటం. సెకండ్ ఏమో పోస్ట్పోల్ అలయన్స్, మేము పొత్తు పెట్టుకున్నామండి, మాకు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ ఉన్నాయి అని ఎవరన్నా గవర్నర్ని కలిస్తే వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేయమని అడగటం. ఈ 2 సాంప్రదాయాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ 3వ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాడు. ఏంటంటే మీకున్న సంఖ్య నాకు చూపించండి, నేను సాటిస్ఫై అయితేనే ప్రమాణ స్వీకారం చేపిస్తా. ఇది ఎప్పుడు గతంలో ఎన్నడూ లేదు. నిజానికి ఇక్కడ విజయ్ చేసిన మిస్టేక్ అందరూ చెప్తుంది ఏంటంటే, విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేను కాబట్టి నన్ను ముఖ్యమంత్రి చేయనని కలవలేదు. అతను నేను కూటమి కట్టాను, కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ నుంచి 5 సభ్యులు నాకు మద్దతు ఉంది అని పోయేసరికి అవాహా కూటమి కట్టారా, మరి కూటమి కట్టమని 118 కావాలిగా, మీరు కూటమి కట్టిన 118 లేదుగా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా నేను బల నిరూపణకి అసెంబ్లీలో చేసుకుంటానంటే నీకు అవకాశం ఇచ్చేవాడు. నువ్వేం కూటమి కట్టానని పోయావు, కూటమి కట్టితే 118 చూపిదా పోయావు. కాబట్టి అప్పుడు వాస్తవానికి టీవీకేకి 108 అయినా టెక్నికల్ 107, విజయ్ 2 చోట్ల 107 ప్లస్ కాంగ్రెస్ 5 అంత 112 అయినాయి, కావాల్సినంత 118. ఇంకెంత దూరం ఉంది? 6 సభ్యుల సంఖ్య ఉంది. నువ్వు కూటమి కట్టి కూడా ఇంకా 6 తక్కువ ఉన్నారు కదా, అందుకనే ఇంకా గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదు. 6 మద్దతు కూడా చూపించి మీ కూటమి ఎందుకు చూపించి నాకు అని అడుగుతున్నాడు. విజయ్ చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నాకు గవర్నమెంట్ ఫామ్ చేసుకునే అవకాశం ఉండాలని అడిగితే పోయేది, అనవసరంగా కూటమి కట్టానని చెప్పాడు, దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా అనేది. ఇప్పుడు కూటమి కట్టానని చెప్పాడా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడ్డానికి కాబట్టి బల నిరూపణకి అవకాశం ఇవ్వండి అని అడిగాడా అనేది పక్కన పెడితే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసిన కూటమి కట్టి నేను కూటమి కట్టానండి నన్ను ప్రమాణ స్వీకారం చేపించండి అని అడిగినా అంతిమంగా బల నిరూపణ జరగాల్సింది ఎక్కడ? అసెంబ్లీలోనే, ఫ్లోర్ మీదే. దానికి సంబంధించి సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. బల నిరూపణ జరగాల్సింది గవర్నర్ ఇంట్లోనో, గవర్నర్ ముందో, రాష్ట్రపతి నిలయంలోనో, లేదు బహిరంగ సభల్లోనో కాదు, అసెంబ్లీ మీద ఫ్లోర్ టెస్ట్ నడిచాలి, అక్కడే బల నిరూపణ జరగాలి. మెజారిటీ అనేది గవర్నర్ సబ్జెక్ట్ కాదు, ఉన్నంతలో పెద్ద పార్టీ ఏంది అది మాత్రమే నీ సబ్జెక్ట్. నువ్వు చేయాల్సిన పని ఏంది? రాజ్యాంగంలో ఉన్న అధికారాన్ని 164 కింద గవర్నర్ ముఖ్యమంత్రి ప్రమాణం అపాయింట్మెంట్ చేయాలి, అది ఓకే. ఎలా అపాయింట్మెంట్ చేయాలంటే మామూలుగా అయితే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిన పార్టీని చేయాలి, కానీ మ్యాజిక్ ఫిగర్ రీచ్ కానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని చేయాలి అనేది సాంప్రదాయం ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూటమిని చేయాలని సాంప్రదాయం ఉంది. ఈ 2 సాంప్రదాయాన్ని పక్కన పెట్టి నువ్వు నా ముందే బల నిరూపణ చేయమంటే ఈ సుప్రీంకోర్టు రూలింగ్కి విరుద్ధం.
ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకి ఇది ఒక విరుద్ధమైనటువంటి పని గవర్నర్ చేస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ వైపు మిస్టేక్ కనపడుతుంది కాబట్టి గవర్నర్ మిస్టేక్ ని కప్పిపుచ్చడానికి గవర్నర్ వెనకాల ఇంకెవరో ఉంటారు. మామూలుగా రాజకీయాలు బీజేపీ ఉందా, అమిత్ షా ఉన్నారా, ఎవరు ఊహాగానాలు చేసుకుంటారు. లేదా అన్నాడీఎంకే నడిపిస్తుందా, అన్నాడీఎంకే కూడా బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి అన్నాడీఎంకే నడిపిస్తుంది అక్కడ రాజకీయం, వాట్ ఎవర్ వాళ్ళకు ఉంది. పళనిస్వామి ముఖ్యమంత్రి కావాలని అతనికి ఏదో ఉన్నట్టుంది గట్టిగానే, వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. అవసరమైన డిఎంకేతో కూడా కలుస్తాను వాళ్ళు చెప్పారు. సరే డిఎంకే దానికి ఒప్పుకోలేదు అనుకో వేరే విషయం. వాళ్ళకి ఏదో కోరిక ఉంది కాబట్టి గవర్నర్ ద్వారా వాళ్ళ రాజకీయం నడిపిస్తున్నారా కరెక్ట్ గా తెలియదు. కానీ గవర్నర్ వైపు మిస్టేక్ కనపడుతుంది, గవర్నర్ వెనకాల ఇంకెవరో ఉన్నారని కనపడుతున్నారు. వాళ్ళ వరకు వేలు రాకుండా ఉండాలంటే విజయ్ వైపే మిస్టేక్ నెట్టేయాలని చూస్తున్నారు. విజయ్ మిస్టేక్ నెట్టడం ఏంటి అసలు? నువ్వు అడగాలి, గవర్నరు అడగలేదు, ఆయన వచ్చి నిన్ను అడిగాడు, అడగటం తప్పైందా? కూటమి చూపించుకోవడం తప్పైందా? కూటమి చూపిస్తే తప్పేంటి అసలు? బల నిరూపణ నీకెందుకు చూపించాలి? నువ్వెవరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తా అబ్బా, 1990లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు మొత్తం ఆ లోక్సభలో 272 మ్యాజిక్ ఫిగర్, మొత్తం 543, సగానికంటే ఒకటి ఎక్కువ అంటే 272. 272 స్థానాలు ఉన్న వాళ్ళని వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయడం పిలవాలి, వాళ్ళ నాయకుడిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఆ రోజు బీజేపీకి ఉంది 162, 100 స్థానాలు తక్కువ ఉన్నాయి, 100కు పైగా స్థానాలు తక్కువ ఉన్నాయి. అయినా సరే ఆ రోజు సింగిల్ రాజ్యస్ పార్టీ అనే కారణం చెప్తా వాజ్పేయి గారిని అప్పుడు ఉన్నటువంటి శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి గారు పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత బల నిరూపణకి 13 రోజులు సమయం ఇచ్చారు. బల నిరూపణ చేసుకోవడంలో వాజ్పేయి గారు ఫెయిల్ అయ్యారు, అంటే 272 సంఖ్య చూపించలేకపోయారు. అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది వాజ్పేయి గారి విషయంలో చాలా క్లియర్ కదా. అలానే 1991లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కాంగ్రెస్ దగ్గర ఉంది 252 సంఖ్య మాత్రమే, వాళ్ళకి కావాల్సింది 272, అంటే 20 సీట్లు తక్కువగా ఉన్నాయి. అయినా మరి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారుగా. తర్వాత బల నిరూపణకి అవకాశం ఇస్తే సిపిఐలు మద్దతు ఇచ్చారు. అంటే ముందు అవకాశం ఇవ్వాలి కదా నువ్వు. కర్ణాటకలో యడ్యూరప్కి అవకాశం ఇచ్చారు, బల నిరూపణలో యడ్యూరప్ ఫెయిల్ అయ్యాడు. సింగిల్ రాజ్యస్ పార్టీ అనే కారణం చేత అక్కడ కర్ణాటకలో గత 2017లో జరిగింది. 2017లో ఎవరికి మ్యాజిక్గా రాలే కర్ణాటక అసెంబ్లీలో. అప్పుడు సింగిల్ రాజ్యస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అక్కడ యడ్యూరప్ ప్రమాణ స్వీకారం చేశాడు, బల నిరూపణలో ఫెయిల్ అయ్యాడు. అలాగే మహారాష్ట్రలో ఫడ్నవీస్, ఆ ఫడ్నవీస్ కి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు సింగిల్ రాజ్యస్ పార్టీ అనే కారణం చేత, కానీ తర్వాత బల నిరూపణలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఇదో రకమైన సాంప్రదాయం. మరి ఇంకో రకమైన సాంప్రదాయం ఉంది, గోవా మణిపూర్ ఏంది, సింగిల్ రాజ్యస్ పార్టీని పిలవలే. అక్కడ సింగిల్ రాజ్యస్ పార్టీ 2 చోట్ల కాంగ్రెస్ వచ్చింది. 2017 అది. 2017లో గోవాలో 17 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 14 సీట్లు బీజేపీకి వచ్చినాయి. కానీ బీజేపీ వాళ్ళు మేము పొత్తు పెట్టుకున్నాం వేరే పార్టీలతోటి, మాజీ పేరు కానీ మాకు ఎక్కువ ఉంది అని చూపించుకునేసరికి బీజేపీని పిలిచారు. ఇక్కడ 2 సాంప్రదాయాలు, ఒకటి సింగిల్ రాజ్యస్ పార్టీని పిలవటం, లేదా పోస్ట్ పోల్ అలయన్స్ పిలవటం. ఈ పోస్ట్ పోల్ అలయన్స్ బల నిరూపణ అయినా సింగిల్ రాజ్యస్ పార్టీ బల నిరూపణ అయినా జరగాల్సింది అసెంబ్లీ వేదిక మీదే. ఈ అసెంబ్లీ వేదిక మీద జరగాల్సిన బల నిరూపణని నా ముందే బల నిరూపణ చేయండి అని 3వ సాంప్రదాయాన్ని గవర్నర్ తెలియజేస్తున్నాడు. ఇది కొత్త సాంప్రదాయం, ఇది రాజ్యాంగ విరుద్ధమైన సాంప్రదాయం, ఇప్పటి వరకు లేని సాంప్రదాయం. ఇది తప్పు. విజయ్ చేస్తుంది మిస్టేక్ కాదు, గవర్నర్ చేస్తుంది మిస్టేక్. ఇది నా వాదన. థ్యాంక్ యూ కార్తీక్ గారు. సో ఇది కార్తీక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.